విశాఖలో బర్త్డే పార్టీకి వెళ్లిన యువతి ఓ హోటల్లో విగత జీవిగా మారడం కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తుండగా స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? విశాఖలో యువతుల హత్య, అనుమానాస్పద మృతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. గాజువాకలో దారుణం మరిచిపోకముందే హనుమంతవాకలో మరో ఘటన చోటు చేసుకుంది. స్నేహితులే నిందితులుగా అనుమానిస్తుండగా పోలీస్ విచారణలో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది. జోడుగుళ్లపాలెంకు చెందిన 27 ఏళ్ల శాంతి హోటల్ రూంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. 4 యువకులు, 2 యువతులు ఈ పార్టీకి హాజరయ్యారు. CBSE 2026 10th ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా ఆల్ టైమ్ రికార్డ్. శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 500కి 499, ఆపైన 2, 498, ఆపైన 9, 497, ఆపైన 19, 496, ఆపైన 41, 495, ఆపైన 59, 490 మార్కులు, ఆపైన 268 మంది విద్యార్థులు. అన్ని బ్రాంచీలలో 100% పాస్ పర్సెంటేజ్. దేశం మొత్తంలో ఇంతటి ఫలితాలు ఒక్క శ్రీ చైతన్య స్కూల్ కే. అయితే తెల్లవారుజామున అస్వస్థతతో మెడికేర్ ఆసుపత్రిలో ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. హాస్పిటల్కు వెళ్లేసరికే శాంతి మరణించినట్లు గుర్తించారు. స్నేహితుల మధ్య గొడవ జరిగి కొట్టడం వల్లే మృతి చెందిందని శాంతి సోదరి ఆరోపించింది. బర్త్డే పార్టీ అని పిలిచారు, అన్యాయంగా పగపెట్టి చంపేశారు నా కూతుర్ని. తెల్లవారు ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. నా కూతురు చనిపోవడం ఏంటి అని లోపలికి వెళ్ళి చూశాను. ఇవన్నీ తప్పులే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శాంతి, ఆమె స్నేహితుల మధ్య గొడవ జరిగిందా, కారణాలు ఏమై ఉంటాయి అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అర్ధరాత్రి బర్త్డే పార్టీలో శాంతి మీద స్నేహితులు దాడి చేయడం వల్లే గాయాలు తగిలినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్య లేక బలవన్మరణమా అనేది తేలనుంది. అనుమానితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.